సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ సురేష్. అయితే ఈ వీడియోలో మనం ధనుషన కుబేర మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. అయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మామ, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయి. అయితే మన ధనుషన కుబేర మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఈ మూవీ జస్ట్ డే 1 30 crore అయితే కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ జస్ట్ డే 1 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది కదా. అయితే ఈ మూవీ జస్ట్ 4 days కి 100 కోట్ల క్లబ్ లో అయితే చేరిపోయింది. దిస్ ఇస్ ప్యూర్లీ యునానిమస్ బ్లాక్ బస్టర్. అయితే ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్ అయితే పిచ్చగా నచ్చేసింది భయ్యా. ఈ మూవీకి మన తెలుగు ఆడియన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ మూవీ మన నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన ధనుష్ కలెక్షన్ ల ర్యాంపేజ్ అనేది చూపిస్తున్నాడు. అయితే మన తెలుగు ఆడియన్స్ నచ్చితే నెత్తి నెట్టుకుని చూసుకుంటారు అనేది మళ్ళీ ప్రూఫ్ అయింది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కి స్టోరీ నచ్చితే చాలు, ఆ హీరోనా ఈ హీరో అని చూడరు. జస్ట్ మూవీ నుండి కంటెంట్ నచ్చితే చాలు, మూవీని ఎక్కడో పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ కుబేర మూవీ కూడా చూశారు కదా, ఈ మూవీలో మెయిన్ గా క్లైమాక్స్ మాత్రం వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. అయితే మన తెలుగు ఆడియన్స్ క్లైమాక్స్ ని పక్కనెట్టి మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ప్యూర్లీ కుబేరుడి తాండవం. అయితే ఈ మూవీలో మెయిన్ గా నాకు నచ్చిన సీన్ అయితే ఇదే భయ్యా. బిచ్చగది కొడుకు చేత విలన్ కి అయితే ఆ బిచ్చం వేస్తారు కదా, ఆ సీన్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి ధనుష్ అయితే మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ ఏంద్ర బాబు, యాక్టింగ్ మాత్రం చించిరకి తీసాడనే చెప్పాలి. అయితే ఈ మూవీ కలెక్షన్ ల ర్యాంపేజ్ అనేది చూపిస్తుంది కదా. ఇంకా కుబేరుడి తాండవం ఎక్కడ ఆగుతుందో కింద కమెంట్ చేయండి. అయితే ఈ మూవీకి జస్ట్ ధనుష్ అన్న యాక్టింగ్ కోసం వెళ్ళామనే వాళ్ళు ఒకసారి కమెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ కుబేర మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోమమ్మా.